హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. గొంతు కూడా పోయింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. నాకైతే రాత్రి ఆరోగ్యం బాగాలేదండి. నిన్న గోంగూర మొన్న 3 రోజులు తింటే బాగానే ఉంది కదా అని చెప్పానని అది వేసుకుని తిన్నాను. పప్పు వండాను నిన్న. పప్పు కూడా చతిపడిపోయినట్టుంది. ఇక నైట్ అయింది, తినేసరికి 9:30 అలా అయ్యేసరికి మొత్తానికి తేడా కొట్టేసింది. పడుకుంటే నిద్ర రాట్ల, నోట్లోంచి నీళ్ళు వచ్చేసేస్తున్నాయి. అయినా తమాయించుకుని పడుకున్నాను. వాంతి వచ్చినట్టు ఉంది కానీ రావట్లేదు. సరేనని చెప్పానని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటూ పడుకున్నాను. మధ్యలో ఒక్కసారిగా వాంతి ఇది అయిపోయిందండి. తర్వాత చాలాసేపు నిద్ర పట్టలేదు. ప్రశాంతంగా ఇప్పుడు పడుకున్నాను. పొద్దున్నే లేగలేకపోవడం వల్ల సిరిని కూడా లేట్ అయింది రెడీ చేసేసరికి. అయినా వ్యాన్కి అయితే అందించాను. ఇక అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, తినకపోతే మంచిదని చెప్పానని పొద్దున్నే పుదీనా ఆకులు ఉన్నాయండి, మనకి గార్డెన్లో ఉన్నాయి కదా, పుదీనా ఆకులు వేసుకుని వేడి నీళ్ళు అయితే కాసుకొని తాగాను. టైం వచ్చేసరికి 3 అయింది. పిల్లలు వచ్చే టైం అయింది. ఇక పొద్దున్నే పనులన్నీ చేసుకుని మిషన్ అయితే ఎక్కానండి. అంటే ఏదన్నా వీడియోలో ఖచ్చితంగా కుట్టేది కూడా అంటే ముందు పార్టు వెనక పార్టు విడివిడిగా అయినా సరే కొంచెమైనా మిషన్కి సంబంధించి అయితే పెట్టనని చెప్పని అన్నారు కదా. అలా అనుకుని ఏం చేశానంటే తర్వాత కుట్టేసిన తర్వాత చూపించచ్చు అని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ నేను ఒకటి కుట్టేసానండి. అంటే సితార్ లేదు, ఆది కూడా ఏం తీసుకోలేదు, నాకు నేను రామారిగా అయితే తీసుకుని అలా కుట్టాను. సితార్కి వచ్చేసరికి ఇది టాప్ అండి, ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. కింద చేతులకు వచ్చేసరికి కుచ్చు పెట్టాను. అంటే ఇలా చూపించే కంటే డైరెక్ట్గా పిల్లలు వచ్చిన తర్వాత అయితే చూపించచ్చు అని చెప్పానని. అంటే ఇలా క్లారిటీగా చూపించినా మీకు కనపడపోవచ్చండి. సితార్ వచ్చిన తర్వాత సితార్కి అయితే వేసి చూపిస్తాను. ఇంకో విషయం అండి, ఇది సిరి అన్సీకి అయితే నేను కుట్టలేదు, ఎందుకంటే దీనికి లైనింగ్ లేదు. లైనింగ్ అంటే మనకి కర్రలపాల మీద తీసుకురావాలి. ప్రస్తుతానికి నేను నేర్చుకుంటున్నాను కాబట్టి మామూలుగానైతే కుట్టేశాను. ఇంకా పోతే ఇది లంగా జాకెట్ కుడదామని చెప్పి అనుకున్నానండి. మళ్ళీ లంగా జాకెట్ ఎందుకులే, లంగా కట్టుకోవాలంటే తనకి ఇబ్బంది పడిద్దేమోనని మళ్ళీ అదొకటి ఆలోచించుకుని ఇది ఫుల్ గౌన్ ఉంటుంది కదా, లాంగ్ ఫ్రాకు, అంటే అంబ్రెల్లా టైప్ కాకుండా మామూలుగానే ఫ్రాక్ లాగా అయితే కుట్టేసేద్దామని చెప్పానని ఇది ముందు పార్ట్ కుట్టేసానండి. ఈ ముందు మెడ దగ్గర కూడా ఏదో మోళ్ళలాగా ఇది ఒక కుచ్చు అలా పెట్టేశాను. ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికైతే. సితార వచ్చేసరికి సితార ఆనందం చూడాలి. అన్నీ సంగతే. ఈ పై పార్ట్ అయిపోయింది, కింద పార్ట్ అయితే కుడుతున్నానండి. ఇది కూడా కుట్టేసేస్తే సితారగా 2 డ్రెస్సులు అయితే రెడీ అయిపోయినట్టు. సారీ, టాప్ కుట్టాను కాబట్టి దానికి ప్యాంట్ కూడా కుట్టాలి. క్లాత్ కూడా కింద పడేసాను. ఏ పార్ట్గా ఆ పార్ట్ ముక్కలు కట్ చేసుకుంటాకి వీలుగా ఉంటుంది అని చెప్పానని కింద అయితే వేసేసానండి. ప్లెయిన్ క్లాత్ బట్టి కట్టి పెట్టాను. ప్యాంట్ కూడా కావాలి కదా అని చెప్పానని. అదండి సంగతే.
పోయా మోసం తప్పు కుట్టేశానండి. మళ్ళీ వేసిన కుట్లన్నీ ఓడదీసేయాలి. నెక్స్ట్ ఫినిష్. ఇంకేమన్నాయి? ఇంగ్లీషు ధ్యాన్ చంద్ కొంచెం ఇచ్చారు, అది రాసి ఇదే మేజర్ ధ్యాన్ చంద్ ఇంకో పారాగ్రాఫ్ రాయాలి, అది తెలుగు రాయాలి. చిన్నడన్నా ఇది రాయి. ఒకటన్నా అయిందా? ఒకటన్నా అయిందా? ఇవన్నీ మ్యాథ్స్ లెక్కలు. ఇదిగో కూడికలు నేనే చెప్పే అప్లికేషన్ నాకు వచ్చేసినాయి. వచ్చినాయా? వెరీ గుడ్. నేను కొన్ని ఎత్తు చెత్తాను ఏడు ఏడు ఎంత అయినా తెలుసా? నాకు కూడా ఒకటో తరగతి పిల్లలు నోట్స్లో ఇచ్చారు. టచ్ ఏదన్నా చదవది. ధ్యాన్ చంద్ రియల్ నేమ్ వాస్ అయిపోయింది. నీట్గా రాయి. ఇక్కడ ఎట్టుందో అట్టాగి రాయాలి. ఏమైనా చదవతారా చింతలే? మళ్ళీ 2 సార్లు పెట్టింది అలా పాపలు అసలు పడితే వెళ్ళ. హలో సిరి, బాక్స్ ఖాళీ చేసావా? చేయలేదా? చూపిమ్మను చూపిదు. 5 బ్యాగ్ బరువు ఏంటంటే వాటర్ మిగిల్చుకొచ్చింది, లేకపోతే పట్టుకొచ్చింది. రోజు అయితే స్కూల్ నుంచి వచ్చినాకైతే సిరి బాస్కెట్ అయితే చెక్ చేయాల్సిందేనండి, తింటుందా లేదా అని. లాస్ట్ ముద్ద బలం కరేపాకు తినాలిగమ్మ. సర్లే, అవి ఎక్కడైనా పడేసేది, సింక్లో అయిపో. అదండి సంగతే. మా చిన్నోడికి అయితే టాప్ అయితే కుట్టాను, దాని మీద ప్యాంట్ అయితే ఇంక కుట్టలేదండి. అదేవిధంగా ఎంత కష్టపడ్డానో చూశారు కదా. ఆ ఫ్రాక్ విషయంలో మాత్రం అది కొంచెం టైం పట్టింది. అదే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి ఖచ్చితంగా. మా చిన్నోడికి అయితే వేసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను కుట్టిన టాప్ ఎలా ఉందనేది మా సితారకు అయితే వేసి నేను చూపిస్తాను అండి. సరే నచ్చిన తల్లి, ఇదిగోండి సితారకు నేను కుట్టిన టాపు. ముందు వెనక మాత్రం ఒకే మెడ అయితే పెట్టానండి, ఫుల్ హ్యాండ్స్. ఒకసారి నేను ఓన్లీ సితార వాటికి చూపిస్తానండి. ఇందులో మార్పులు చేర్పులు ఏదన్నా ఉంటే మీరైతే సితార్ని ఒక్కసారి వేసుకున్న డ్రెస్ అయితే చూసి నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నేను ఆ మార్పులు చేర్పులు ఎక్కడనేది నేనైతే సరి చూసుకుంటానండి. కొంచెం బాగుందా? అదిగోండి సితారా, నాకు తెలిసి నన్ను సరిగుండు. బొందులు వెనక మళ్ళీ తాళ్ళు పెడితే గూళ్ళు బాగానే ఉన్నాయండి. చేతులు ఎలా ఉన్నాయి నాన్న? నుంచి ఒకసారి బాగున్నాయా? నచ్చిందా? వెనక తిరిగి ఒకసారి. బో కొంచెం బోర్ అయినట్టుంది నాన్న కదా. పైకి పెట్టి కొంచెం బోర్ అయినట్టుందండి. అది అక్కడికుంటే కరెక్ట్గా సరిపోయింది. పైకి లేపు ఒకసారి మొహం పైకి ఎత్తున్నానా. అది ఇంక మడి పైన ఒక కుట్టు అయితే వేయచ్చులండి, కుడతాను ప్యాంట్ కుట్టిన తర్వాత అయితే. బాగుంది, నీకు నచ్చిందా?
ఇదిగోండి హ్యాండ్స్ నేను ఇలా కుట్టాను చూడండి ఒకసారి దగ్గరగా ఉంది. ఇక్కడ బాగుంది చేతులు కాడ. బాగుందా? నచ్చిందా? ఇటు నాన్న టాప్ కుడితే 150 రూపాయలు డబ్బులు ఇన్నా. కాదు 150 రూపాయలు డబ్బులు ఇయ్యి. డబ్బులు నా దగ్గర. పెద్దరికి నాకు ఉద్యోగం చేసి ఇస్తావు మరి నాకు 150 రూపాయలు ఇస్తావు అప్పటికి. అప్పుడు ఇప్పుడు నుంచి లెక్క వేసుకో, వడ్డీ ఎంత అయితే వడ్డీతో సహా నాకు డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి. నాకు బాగా పోయినా సరే నీకు నేను కుట్టాను నేను, సరేనా? అదండి సంగతే. బో ఇందాక ఇంత చెబుతున్నావుగా, చెప్పవా చెప్పవా చెప్పవా? బాగుంది. ఓ ఇంకో ఏదో చెప్పేవే. ఇంకేం చెప్పలా. చెప్పావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చక్కని తల్లు. అదండి సంగతే. నేను రేపు వేసుకెళ్తానని చెప్పానని అయితే అంటుంది ఈవిడ గారు. దీని మీద ప్యాంట్ కూడా కుట్టి ఈ ముందు సైడ్ ఉన్నాయి కదండి సమాసాలాగా, లేదంటే నేను అంతకుముందు ఫ్రాక్ కుట్టాను కదండి ఆ టైప్లో అయితే మెడకు కూడా కుట్టి తాళ్ళు కూడా కట్టి చక్కగా నీకు ప్యాంట్ కుట్టి అప్పుడు చర్చికి వేసి పంపిస్తా, సరేనా? గట్టిగా నా టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా డ్రెస్ మీకు నచ్చిందా? నా డ్రెస్ మీకు నచ్చిందా? నా కోసం కష్టపడింది. టాప్ కుట్టింది. టాప్ కుట్టింది. నా టాప్ మీకు నచ్చినట్లయితే, నా టాప్ మీకు నచ్చినట్లయితే, నా డ్రెస్ మీకు నచ్చినట్లయితే, నా డ్రెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోకండి. బాయ్.